చీ 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 వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఏం మనుషులో ఏమో పో. ఎవరు మల్లీశ్వరి అని అంటారా? అసలు వాళ్ళను మనుషులు అనొద్దు, సపరేట్ పేరు ఏదన్నా ఉంటే పెట్టాలి వాళ్ళకు. ఎవరికంటారా నొల్ల దొంగలు, ఇంకోళ్ళకి దొంగల కొల్ల. ఇగో మన ముచ్చట్లకు విజయవంతంగా దొంగలు రానే వచ్చిర్రు. ఈసారి వచ్చిన వాళ్ళు కంతిరి దొంగలు, దేడి దిమాకు దొంగలు, దివానా దొంగలట. మరి ఆ దివానా గాళ్ళు ఈసారి ఏం ఎత్తుకపోయారో చూడుర్రి మీరే. ఆ దొంగలు ఏమెత్తుకపోయారు ఎరికేనా? గొర్రెలోలా గొర్రెల దొంగలు. సరే ఎత్తుకపోతే ఎత్తుకోని వాన్ సావు వాడే చస్తాడు. కానీ గొర్రెలకు కావాలన్న వాళ్ళని కత్తులతో పొడుచుడేందోలా. ఎంత ఘోరం ఇది! గొర్రెల కోసం మనుషులను చంపుడేంది? మనిషి పానం గొర్రెల కంటే మరీ అద్మానం అయిపోయిందా? ఇక ఆ దొంగలను ఏం చేయాలో మీరే చెప్పురి. హైదరాబాద్ అవతల ఉన్న కోహెడలనుల్లా ఒక కానిస్టేబుల్కు గొర్రెలున్నాయి. వాళ్ళ నాయనకు పానం మంచిగా లేకుండే. ఈయన ఇలా బామర్తి కావాలి కాసిరు. అంతల్నే 10 మంది వ్యాన్లా గొర్రెల మంది కాడికి వచ్చిరు. వీళ్ళిద్దరు కాడ ఫోన్లు గుంజుకొని పైసలు గుంజుకొని గొర్రెలను వ్యాన్లు వేసుకున్నారు. అడ్డం పడ్డందుకు వీళ్ళని కత్తులతో పొడిచిరట. వాళ్ళ చేతుల కురుపులు ఉట్ట. పాపం కానిస్టేబుల్ సార్కు బాగానే దెబ్బలు దాకినాయి అంటారు. నైట్ మా అన్న మా బొమ్మరు ఇద్దరు అనుకురు ఇక్కడ. అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినన్ని వాళ్ళకి నచ్చినన్ని వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేసారు. తర్వాత వెళ్ళిపోయారు. కాదోల్లా అసలు ఆ దొంగలను ఏం చేయాలి మీరే చెప్పురి. అరే గొర్రెల కోసం మనుషుల పానాలు తీసుడేంది? అసలు వాళ్ళు అసలు మనుషులా లేకుంటే ఇంకేమన్నా? కాతకున వాడెత్తు.